వెల్కమ్ టు సురేష్ సార్ స్కూల్. ఈ రోజు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. మీరు ఈ రోజు ఇడ్లీ తిన్నారా, దోశ తిన్నారా, బిర్యానీ తిన్నారా? తిన్న తర్వాత ఏమైంది అనేదే ఈరోజు టాపిక్. దాన్నే మెటబాలిజం, ద మెటబాలిజం ఫ్యామిలీ. మెటబాలిజం అంటే మనం తిన్న తర్వాత మన శరీరంలో ఏం స్టార్ట్ అవుతుంది అంటే మెటబాలిజం స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఎలా స్టార్ట్ అవుతుందో చూడు. నేను ఈరోజు మార్నింగ్ ఉప్మా తిన్నా, తర్వాత అది నా శరీరంలోకి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ గా కన్వర్ట్ అయింది. సరే, గ్లూకోజ్ గా కన్వర్ట్ అయింది, మరి ఎక్కడ వెళ్ళాలి? సెల్ లోపలికి వెళ్ళాలి. అవునా? సెల్ లోపలికి వెళ్ళాలి. సెల్ లోపలికి వెళ్ళాలి. ఈ సెల్ ని నేను సెల్ కింగ్డమ్ అన్నా. సెల్ కింగ్డమ్ అన్నా. ఇప్పుడు సెల్ అనేది ఒక పెద్ద కోట అనుకుందాం. గ్లూకోజ్ అనేవాడు హీరో. గ్లూకోజ్ అనేవాడు హీరో. సెల్ దగ్గరికి వస్తున్నాడు, సెల్ లోపలికి ఎంటర్ కానికి వస్తున్నాడు. అక్కడ ఒక గేట్ కీపర్ ఉన్నాడు, వాడి పేరు సెల్ మెంబ్రేన్. వాడు ఏం చేశాడంటే, ఎందుకు వచ్చినావురా నువ్వు? పో, మా సార్ పర్మిషన్ తీసుకురా పో. ఎవరు మీ సార్? ఇన్సులిన్. మా సార్ పేరు ఇన్సులిన్. ఇన్సులిన్ సార్ పర్మిషన్ తీసుకురా, నీకు నేను గేట్ ఓపెన్ చేస్తా అంటాడు. ఎవరు? సెల్ మెంబ్రేన్. ఇన్సులిన్ సార్. అప్పుడే ఇన్సులిన్ సార్ అనేవాడు ఏడికెళ్ళి వస్తాడు? ప్యాంక్రియాస్కి వెళ్ళి వస్తాడు. ప్యాంక్రియాస్కి వెళ్ళి మోటార్ డుగ్ 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 మోటార్ మీద వచ్చేసి ఆగమేఘాల మీద వచ్చి, రే 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 ఎవరు నప్పుతున్నావురా, నువ్వు ఎవరు నప్పుతున్నావురా, నువ్వు ఆపేది మన విఐపి, మన ఓపెన్ చేయి గేట్లు ఓపెన్ చేయి అంటావు. అప్పుడు గ్లూకోజ్ వాడు హీరో సెల్ కింగ్డమ్ లో కూడా ఎంటర్ అవుతాడు. ఎట్లా? ప్రభాస్ మహేష్మతి కోటలకు ఎంటర్ అయినాడు. ఎంటర్ అయిన తర్వాత ఉంటుంది సినిమా. ఒక పెద్ద పార్టీ నడుస్తుంటది. ఆ పార్టీ ఒక డాన్స్ ఫ్లోర్ పైన నడుస్తుంటది. ఆ డాన్స్ ఫ్లోర్ పైన ఈ గ్లూకోజ్ వెళ్ళి డాన్స్ చేస్తాడు. ఆ డాన్స్ ఫ్లోర్ పేరు సైటోప్లాజం. సైటోప్లాజం. ఆ పార్టీ పేరు గ్లైకాలసిస్. ఆ పార్టీ పేరు ఏంటి? గ్లైకాలసిస్. ఇక డిచక్ 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 అని డాన్స్ చేస్తాడు. గ్లూకోజ్ రెండుగా డివైడ్ అవుతాడు. దాన్ని పైరువేట్ మాలిక్యూల్స్ అంటారు. రెండు పైరువేట్ మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాడు. దాంతో పాటు అక్కడ ఉన్న జనాలు మొత్తం ఏం చేశారంటే రెండు ఏటీపీ కాయిన్స్ పైకి ఎక్కుతారు అనమాట. ఆ ఏటీపీ కాయిన్స్ నే అడినాసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. అంటే మనం ఇప్పటి వరకు బతికున్నాము, ఆలోచిస్తున్నాము, తింటున్నాము, హార్ట్ బీట్ అవుతుంది అంటే దాని కారణం ఏటీపీ. దాని కారణం ఏటీపీ. ఈ విధంగా డాన్స్ చేస్తూ రెండుగా డివైడ్ అయిన వ్యక్తులు పైరువేట్ మాలిక్యూల్స్ ఏం చేశాయంటే అక్కడి నుంచి ఒక పెద్ద ఫ్యాక్టరీకి వెళ్తాయి. ఇట్లా మెట్రో స్టేషన్ పట్టుకొని ఎక్కిపోతాయి. ఆ ఫ్యాక్టరీ పేరు మైటోకాండ్రియా. మైటోకాండ్రియా పెద్ద ఫ్యాక్టరీ కాబట్టి అక్కడ ఉన్న మేనేజర్ ఏమన్నా, అరే వీళ్ళని తీసుకొని మంటలు వేయండి అంటారు. సో వాళ్ళని తీసుకొని మంటలు వేస్తారు. సో వాళ్ళ మంటలు అంతా బర్న్ అవుతుంటే ఫుల్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయినప్పుడు అక్కడ ఉన్న వర్కర్స్ ఏమంటారు అంటే, అరే సార్ మేనేజర్ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైతుంది, ఏం చేయాలంటే నువ్వేం టెన్షన్ పడకు, అది లంగ్స్ కి పంపి అంటారు. సో అక్కడ నుంచి ఆ రిమైనింగ్ కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ కి పంపించినప్పుడు అక్కడ ఆక్సిజన్ అనే మేడం నా దగ్గరకు వచ్చి ఎలక్ట్రాన్ చైన్ రియాక్షన్ జరుగుతుంది. వచ్చి ఏమంటది అంటే, సార్ మీరు నాకు కొన్ని ఎలక్ట్రాన్స్ ఇవ్వండి, నేను వాటర్ గా కన్వర్ట్ చేస్తా అని అంటది అనమాట. ఈ విధంగా సెల్ కింగ్డమ్ లో ప్రతి చోట నెంబర్ ఆఫ్ ఏటీపీ ఫైర్ వర్క్స్ జరిగి, అంటే ఒక గ్లూకోజ్ యూనిట్ నుంచి 34 ఏటీపీ ఫైర్ వర్క్స్ అనేది రిలీజ్ అవుతాయి. అట్లా రిలీజ్ కావడం వల్ల ఏమవుతుంది, మన ఫుల్ ఎనర్జీ అనేది వస్తుంది. అందుకోసమే మైటోకాండ్రియా ఇస్ కాల్డ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని మన శరీరంలో అంటారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం తిన్న ఆహారము ప్రతి సెల్ కి, ప్రతి మెమొరీ పవర్ కి, ప్రతి కన్నుకు, ప్రతి హార్ట్ బీట్ కి మనం ఆలోచిస్తున్నాము, తింటున్నాము, పడుకుంటున్నాము అంటే ప్రతి దానికి కారణము ఈ యొక్క గ్లూకోజ్ నుంచి కన్వర్ట్ అయిన ఏటీపీ వల్లనే. థ్యాంక్ యూ ఫర్